వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 5వ తేదీన బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనం. తరలి రావాలని పిలుపునిచ్చిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో పదవీ కాలం పూర్తయిన గ్రామ సర్పంచులను సత్కరించిన జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ నాయకులు. హాజరైన చింతలపూడి కన్వీనర్ కంబం విజయరాజు. రాజధాని అమరావతిపై చట్టసభలు ఆమోదించడాన్ని అభినందించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్. జంగారెడ్డిగూడెంలో కన్నుల పండుగ ఈస్టర్ వేడుకలు. శిలువ మార్గం చేసిన ఆర్సీఎం కాథోలిక విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ కళ్యాణ్ కుమార్. లింగపాలెం మండలం ములగలంపాడులో చెట్టు కింద నివాసం ఏర్పాటు చేసుకున్న వృద్ధురాలు. మానవత్వం చాటుకున్న పోలీసులు. జంగారెడ్డిగూడెం మండలంలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్లను ఘనంగా సత్కరించారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ జట్టి గురునాథరావు కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు 5 సంవత్సరాల పాటు సర్పంచ్ గా బృహత్తర బాధ్యతలు చేపట్టిన వారిని సన్మానిస్తున్నట్లు తెలిపారు. అమ్మపాలెం సర్పంచ్ సురవరపు రాంబాబు, టెక్కినవారిగూడెం సర్పంచ్ గురజాల ధర్మవతి, లక్కవరం సర్పంచ్ గెల్ల వెంకటరమణ, నాగులగూడెం సర్పంచ్ గోలి వెంకటేశ్వరి, దేవులపల్లి సర్పంచ్ దొరేపల్లి సత్యరాజు, గురవాయిగూడెం సర్పంచ్ గొబ్బల సత్యమేని, పోలవరం సర్పంచ్ బుద్దాల రాజు, పట్టణపాలెం సర్పంచ్ పసుపులేటి రత్నకుమారి, శ్రీనివాసపురం ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, తిరుమలాపురం సర్పంచ్ కనుపర్తి శ్రీనివాసరావు, లక్కవరం ఉప సర్పంచ్ నిమ్మ రామకృష్ణ, మైసనగూడెం ఉప సర్పంచ్ పిల్లి రామకృష్ణ, కేతవరం పరద వెంకట సత్యవతిలను శాలువా పూలదండలతో సన్మానించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు, సర్టిఫికేట్స్ అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని గురునాథరావు, విజయరాజులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గుప్తా, మాజీ ఎంపీపీ కొదమ జ్యోతి, నాయకులు బీవీఆర్ చౌదరి, ముప్పిడి శ్రీనివాసరావు, కుక్కల ధర్మరాజు పాల్గొన్నారు. పారదర్శకమైన పాలన అందించమని తెలిపారు. ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పనిచేయాలని, పార్టీ ఏ పిలుపిచ్చినా అందిపుచ్చుకోవాలని అన్నారు. స్థానిక సంస్థ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ చేసిన కృషిని ప్రజలకు తెలియజేసి ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు చరిత్రలో, రాష్ట్రం గాని దేశం గాని చరిత్రలో ఈ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగినంత అభివృద్ధి ఎక్కడ కూడా జరగలేదన్నది మీ అందరికీ తెలుసు. ప్రతి గ్రామంలో కూడా స్థలాలు, కాలేజ్ విషయం అనియండి, పెన్షన్ విషయం అనియండి, అలాగే అమ్మఒడి దగ్గర నుంచి, ఆసరా దగ్గర నుంచి, డ్వాక్రా మహిళల గురించి, రైతుల గురించి ప్రతిదీ కూడా మరి గొప్పగా డెవలప్ అయిన విషయం మనందరూ తెలుసు. మనందరూ తెలుసు, గతంలో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి, బాత్రూమ్లు కూడా లేని పరిస్థితి, ఆడపిల్లలు పంపించాలంటే ఇబ్బంది పడే పరిస్థితి అందరూ చూసేవాళ్ళం. మీ హయాంలో మీ గ్రామంలో స్కూల్స్ అన్ని కూడా చాలా గొప్పగా మరి తయారు చేసి, వాళ్ళు రంగులేసి, బాత్రూమ్లు కట్టించి, కార్పొరేట్ స్థాయిలో మరి మీ గ్రామంలో మీ ఆధ్వర్యంలోనే మరి స్కూల్ అభివృద్ధి జరిగింది సంగతి మీ అందరూ తెలుసు. అలాగే రైతులకు ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి సక్రమంగా ఇప్పుడు ఏ ఎరువులు కావాలి, అలాగే రైతులకు కూడా సక్రంగా డబ్బులు అందించే విషయంలో కానీ, వాళ్ళకి ఎరువులు అందించే విషయంలో కానీ ఏ ఇబ్బందులు లేకుండా మరి మీ గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు కట్టి చాలా అందంగా కూడా ఆ భవన నిర్మాణం చేయడం కూడా మీ హయాంలో జరిగిన విషయం తెలుసు. అలాగే హాస్పిటల్ ప్రతి గ్రామంలో కూడా చాలా మట్టుకు మేజర్ పంచాయతీల్లో మరి హాస్పిటల్ నిర్మాణం చేసి పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా జరిగింది కూడా మీ హయాంలోనే. అలాగే ప్రతి గ్రామంలో సచివాలయాలు నిర్మాణం చేసి చాలా చక్కగా అందంగా కార్పొరేట్ స్టైల్లో సచివాలయ భవన్ నిర్మాణం చేయడం, సిబ్బందిని ఏర్పాటు చేసి అనేక మంది సర్వేయర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మీకు అందుబాటులో ఉంచి మీ గ్రామానికి అన్ని రకాల సదుపాయాలు కల్పించడం మీ హయాంలోనే. అంటే ఒక సర్పంచ్ కి ఒక ఎమ్మెల్యే స్థాయి అవకాశాలు కల్పించి ఆ గ్రామం రైలు కట్టించామని చెప్పి కూడా మీరు చాలా ఆనందాన్ని పొందారు. ఈ టైంలో రకరకాలుగా ప్రచారాలు రకరకాలు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల కాలంలో రకరకాల ప్రచారాలు చేయడం, దాన్ని మన పార్టీ వాళ్ళు సరిగ్గా ఖండించకపోవడం, తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళందరూ కూడా ఉండదలేనట్టుగా చిత్రీకరించి రోడ్లు బాగోలు అవి బాగుంది రకరకాలుగా అందరూ చూసాం. మనం వాళ్ళు పంచుకొని గ్రామాలని అభివృద్ధి ప్రధానం నడిపించినందుకు ఈ రోజు వారి యొక్క పదవీ విరమణ దృష్టిలో పెట్టుకుని పార్టీ వారిని ఘనంగా సన్మానించమని పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు ఈరోజు మనం ఇక్కడ జంగారెడ్డిగూడెంలో హాజరై ఉన్నాం. నిజంగా ఇందాక పెద్దలు గురునాథం గారు చెప్పినట్టు ప్రజలందరినీ అభివృద్ధి ప్రధాన ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ సంక్షేమము అభివృద్ధి అని 2 కళ్ళుగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానాన నిలబెట్టారు.
భారతదేశంలో కల్లా కొత్తగా ఒక గ్రామ సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేశారు. అధికార వికేంద్రీకరణ, ఆ రోజు మన గాంధీజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. గ్రామ స్వరాజ్యం, ఒక గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేశారు. ఆ సచివాలయంలోనే కలెక్టరేట్ లో జరిగే పనులన్నీ, అంటే అదొక కలెక్టరేట్ లాగా, మినీ కలెక్టరేట్ లాగా దాన్ని తీసుకున్నారు. అలాగే ఆ గ్రామంలోనే ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఇచ్చారు. ఆ గ్రామంలోనే వెల్నెస్ సెంటర్లు ఇచ్చారు. ఇట్లా ఒక గ్రామాన్ని వికేంద్రీకరించి డీసెంట్రలైజ్ చేసి ఒక మినీ కలెక్టరేట్ లాగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ రకంగా పరిపాలన వికేంద్రీకరణ తీసుకొచ్చి గ్రామ స్థాయిలో పరిపాలనని కేంద్రీకరించారు. అంత గొప్ప విజనరీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ ముందుండి వారితో పాటుగా ఎంపీటీసీ సభ్యులు అలాగే వార్డు మెంబర్లు అందరూ కూడా గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయటం, మరి ముఖ్యంగా ప్రజలకు చేరువగా ఉండటం, వాళ్ళ ప్రతి అవసరాన్ని తీర్చే క్రమంలో సర్పంచులు ఎంతో బాధ్యతాయుతంగా పనిచేయటం, ఇవన్నీ కూడా మనందరూ కూడా గర్వించదగిన విషయం. ఈ విషయాన్ని మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఈ కార్యక్రమాన్ని చేయమంటాన్ని బట్టి ఈ రోజు మన జంగారెడ్డి మండలంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసిన ప్రతి ప్రెసిడెంట్ గారులందరికీ, సర్పంచులందరికీ, అలాగే ఉప సర్పంచులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్ణయిస్తూ చట్టసభలు తీర్మానం చేయడంపై ప్రభుత్వ కార్యాలయాలలో సంబరాలు చేసుకున్నారు. విద్యుత్ లైట్లతో అలంకరించారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ స్లేవజోజీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, సిడిపిఓ బ్యూలా, రేషన్ డీలర్స్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ వారి కార్యాలయంలో కలెక్టర్ గారి ఆదేశం మేరకు మన క్యాపిటల్ కింద అమరావతి నిర్ధారించడం వలన ఈరోజు మేము మా ఆఫీస్లో వేడుకలు నిర్వహించడం జరిగినది. అంతకుముందు మన క్యాపిటల్ ఏదో నిర్ణయం లేనందువలన ఇప్పుడు మన క్యాపిటల్ ఒకటి ఏర్పడడం వలన మన భవిష్యత్తులో పలానా క్యాపిటల్ అనేది బాగా వనరులో ఉన్న అమరావతిలో ఏర్పాటు చేసుకోవడం వల్ల మన రాష్ట్ర అభివృద్ధికి బాగా తోడ్పడుతుందని కోరుకుంటున్నాను. అందరికి మరొకసారి అమరావతి క్యాపిటల్ గా నిర్ణయించినందుకు మన చంద్రబాబు నాయుడు గారికి, మన అధికారులందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాము. అదేవిధంగా మన జంగారెడ్డిగూడెంలో ప్రజలందరూ కూడా ఈ రోజు అమరావతి క్యాపిటల్ గా నిర్ణయించినందుకు వేడుకలు జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ పూర్తి చేస్తుంది. మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో కలిసి పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పర్యటనలో భాగంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2014-19 గత టీడీపీ ప్రభుత్వంలో 18 నెలలు కష్టపడి కట్టిన డయాఫ్రమ్ వాల్ ను గత ప్రభుత్వ హయాంలో పట్టించుకోకపోవడం కారణంగా ధ్వంసమైందని అన్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అదనంగా మరో 1000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విధ్వంసమైన పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు నాయుడు గాడిలో పెట్టారని అన్నారు. 2024 డిసెంబర్లో ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసినట్లు గుర్తు చేశారు. షెడ్యూల్ ప్రకారం 2025 జనవరి 18వ తేదీన డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ నిర్మాణ పనులు మొదలుపెట్టామని, 1372 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని 440 రోజుల్లో పూర్తి చేసినట్లు, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటే సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు కూడా జరుగుతున్నాయని అన్నారు. 2027 పుష్కరాల నాటికి ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు పూర్తి చేసి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలనే ఉద్దేశ్యంతో వర్షాకాలంలో సైతం రాత్రిళ్లు సైతం పనులు శరవేగంగా నాణ్యతతో రాజీ పడకుండా చేస్తున్నట్లు తెలిపారు. గతంలో 2016లో నాటి టీడీపీ ప్రభుత్వంలో నిర్వాసితులకు 700 కోట్ల రూపాయలు పరిహారం అందించిన సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 21 నెలల్లో నిర్వాసితులకు 3 విడతలుగా 1943 కోట్ల రూపాయలు పరిహారం అందించారని తెలియజేశారు. నిర్వాసితుల ఇల్లు నిర్మించుకోవడానికి 3.5 లక్షలు, ఇంటి జాగా కోసం 2 లక్షలకు పెంచి ఇస్తున్నామని తెలిపారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటే నిర్వాసితులకు సమ ప్రాధాన్యత ఇచ్చి R&R పనులు కూడా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి తొలి దశ R&R పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది సీజన్ మొదలయ్యేలోగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి అనకాపల్లి వరకు గోదావరి జలాలు తీసుకువెళ్లేలా పనులు జరుగుతున్నాయని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు సైతం పోలవరం నుంచి గోదావరి జలాలు వెళ్లే విధంగా ప్రణాళిక పరంగా అధికార యంత్రాంగంతో పాటు కూటమి పనిచేస్తుందని అన్నారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత పోలవరం విధ్వంసమై డయాఫ్రమ్ ధ్వంసమైనటువంటి స్థితి. ఈ మాట నేను చెప్పడం కాదు, సాక్షాత్ ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు. 2020 ఆగస్టులో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది.
ఏదైతే పోలవరం అనేది ఒక క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు, ఇటువంటి ప్రాజెక్టులో మరి ఆ రోజు రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి 17 నెలలు ఈ యొక్క పోలవరంలో ఏజెన్సీ లేకుండా చేసి, రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి 17 నెలల పాటు ఒక్క ఉన్నతాధికారి కూడా ఈ యొక్క ప్రాజెక్టు దగ్గర లేకుండా చేసినటువంటి మానవ తప్పిదం వల్లే ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది అని ఆ రోజు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పినటువంటి పరిస్థితి. సాక్షాత్తు మరి పిపిఏ వాళ్ళు కానీ సిడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ హెచ్చరించారు ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని. ఇది క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు, ఇటువంటి క్లిష్టమైనటువంటి ప్రాజెక్టులో ప్రయోగాలు చేయవద్దు. ఈ ఒకే వర్క్ ని 2 ఏజెన్సీలు చేస్తే రేపొద్దుట ఏదైనా నాణ్యతలో ఇబ్బంది వచ్చి భద్రత విషయంలో ప్రమాదం వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తారు? ఇటువంటి వర్క్స్ కి అటువంటి రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఏజెన్సీలు మార్చొద్దని చెప్పి పదే పిపిఏ సిఈలు సైతం లేఖలు రాసి హెచ్చరించినా కూడా నాడు జగన్మోహన్ రెడ్డి పెడచెవన పెట్టినటువంటి పాపం ఫలితమే 2020 ఆగస్టు వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిని ఉండడము. అటువంటి స్థితిలో స్వయంగా అసెంబ్లీలో ఎంత విచిత్రం అంటే, మేము అసెంబ్లీలో పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో అని అడిగితే ఆ రోజునటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రులు చెప్పేవారు, మేము 2020 డిసెంబర్కి పూర్తి చేస్తాం, 2021 జూన్కి పూర్తి చేస్తాం, 2021 డిసెంబర్కి పూర్తి చేస్తామని. ఆశ్చర్యం, 2020లో డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే 2020 డిసెంబర్కి పూర్తి చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు. అంటే డయాఫ్రమ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి స్థితి, ఆ రోజు ఉన్నటువంటి స్థితి. ఆ రోజు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని తెలిసిన తర్వాత మరి మీరందరూ కూడా చూశారు స్వయంగా అసెంబ్లీలో ఆ రోజు ముఖ్యమంత్రి కానీ ఇరిగేషన్ మంత్రులు కానీ చెప్పారు, పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో మేము చెప్పలేము అని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి ఆ రోజు స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. వాళ్ళ మాటలు విని ఆ రోజునటువంటి ధ్వంసం చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు ఇంకా భవిష్యత్తులో పోలవరాన్ని చూడలేమేమో అని, పోలవరం ఒక కలగానే మిగిలిపోతుందేమని పోలవరం మీద ఆశలు వదులుకున్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 3-4 సార్లు డైరెక్ట్గా పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చి ప్రతి 10 రోజులకు ఒకసారి పోలవరం మీద రివ్యూ చేస్తూ ఖచ్చితంగా రేపు 2027 కల్లా పోలవరం పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారు. ఆ 2027లో పోలవరం పూర్తి అయ్యేటువంటి లక్ష్యానికి అనుగుణంగానే డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 2025 జనవరి 18వ తేదీన డయాఫ్రమ్ వాళ్ళు మనం ఆ రోజు ప్రారంభించాం. మరి ఆ రోజు 2025 జనవరి 18న ప్రారంభమైనటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ఇవాళ 2026 ఏప్రిల్ 2వ తేదీన అంటే 440 రోజుల్లో డయాఫ్రమ్ వాళ్ళు ఈ రోజు మనం పూర్తి చేసినటువంటి పరిస్థితి. అమరావతి రాజధానిగా లోక్సభలో రాజ్యసభలో బిల్లు చట్టబద్ధత పొందిన సందర్భంగా జంగారెడ్డిగూడ మండలం లక్కవరం గ్రామంలో 2వ వార్డులో మహిళలు కొవ్వొత్తులతో సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా సంఘాల ప్రతినిధి మెర్సీ జోన్స్ అధ్యక్షతన లక్కవరం శాఖ గ్రంథాలయ చైర్మన్ పఠాన్ అన్వర్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమరావతి యొక్క విశిష్టతను కొనియాడారు. రాష్ట్రం విడిపోయిన సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచించి 1000 సంవత్సరాల క్రితం దేవతలు దేవతామూర్తులు సంచరించిన ప్రదేశమని, రాజధానికి అనువైన ప్రదేశమని రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను సేకరించి రాజధానిగా అమరావతిని గుర్తించడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో ఐకానిక్ టవర్లతో హైదరాబాద్ ను మించి 1000 మందికి ఉద్యోగాలకు నిలయంగా మారుతుందని ఆశించారు. ఏమీ ఆశించకుండా 33,000 ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చిన రైతు సోదరులకు, మహిళా రైతులకు భాష కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా రైతులు సుబ్బలక్ష్మి, కుమారి, జహారా, నర్సమ్మ, పుష్ప, పుణ్యవతి, దుర్గా, గంగరత్నం పాల్గొన్నారు. 33,000 ఎకరాలు మన ఆంధ్ర రాజధానిగా అమరావతిలో మన శ్రమదానం చేసుకుంటూ రైతులు పంటలు పండిస్తున్నటువంటి భూమిని 33,000 ఎకరాలని మన ఆంధ్ర రాష్ట్రం రాజధాని కోసం త్యాగం చేసి ఇస్తే అది ఈ రోజు దాని యొక్క ప్రతిఫలం సాధించిన రోజు. ఈరోజు పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది. దేశ జాతీయ పార్టీలు కూడా ఈ రోజున మన ఆంధ్ర రాజధాని కోసం మద్దతు పలికాయి. అదేవిధంగా అదే బిల్లు ఈరోజు రాజ్యసభకు కూడా వెళ్ళడం జరిగింది. నిత్యానంద రాయ్ అనే మన కేంద్ర మంత్రి ఈరోజు రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. చాలా సంతోషం. మరి 2014-15లో మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన సందర్భంగా మనకు రాజధాని అంటూ లేదు, మనకు రాజధాని కావాలనే ఉద్దేశంతో
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన అమరావతి అయితే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ వేల సంవత్సరాల క్రితం దేవతలు సంచరించినటువంటి ఆ ప్రదేశం కాబట్టి మన హిందూ సాంప్రదాయ ప్రకారం అక్కడ అమరావతిలో రాజధాని ఉంటే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ అమరావతిని డిసైడ్ చేయడం జరిగింది. మరి ఆ అమరావతి రాజధాని కోసం ఎన్నో అవరోధాలు అనుభవించి ఈ రోజున మనం రాజధాని సాధించుకోవడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మొదటి చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని 86వ చండీ హోమం ఆలయ ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ బృందం అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో వేదోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం ప్రతినిధి బ్రహ్మశ్రీ ఇమ్మన్ని శశికుమార్ శర్మ మాట్లాడుతూ చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి సంవత్సర ఆరంభానికి చిహ్నమని, చైత్ర పౌర్ణమికి చేసే ధార్మిక కార్యక్రమాలు సంవత్సరమంతా విశేష ఫలితాన్ని ఇస్తాయని తెలిపారు. 86వ చండీ హోమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించుకోవడం అమ్మ అనుగ్రహమేనని తెలిపారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ నేతృత్వంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రొంగల నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారని కొనియాడారు. ఈ చండీ హోమంలో కోసూరి వెంకట నరసింహరాజు కోకిల దంపతులు, రామిశెట్టి కోటేశ్వరరావు దంపతులు, ముప్పల లక్ష్మణరెడ్డి అనుపమ కుమారి దంపతులు, ఆకుల దుర్గాప్రసాద్ దుర్గాదేవి దంపతులు, కంపరం నాగ వెంకట రాంబాబు దంపతులు, దండపత్తుల నాగపద్మావతి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అమ్మవారి వెండి చీర సగభాగం పూర్తయిందని, మిగతా సగభాగం పూర్తికి వెండి రూపంలోను ధన రూపంలోను పాత వెండి వస్తువులు సమర్పించి అమ్మవారి వెండి చీర తయారీకి భక్తులు దాతలు సహకరించాలని ఆలయ మేనేజర్ రాంబాబు కోరారు. ఈ కార్యక్రమంలో పెనుమర్తి రామ్ కుమార్, కొండ్రెడ్డి కిషోర్, పోలుపర్తి రాము, చింతకాయల అచ్చిరాజు, హనుమంతరావు చౌదరి, జీవీకేఎస్ రాజు, షేక్ షాన్ పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాంధ్ర కొలువైనటువంటి శ్రీ 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 నూకాలమ్మ వారి 86వ చండీ హోమం చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. 86 చండీ హోమాలు జరిగినటువంటి ఈ ప్రాంతం అద్భుతమైనటువంటి శక్తి సంభూతంగా అమ్మ ఆశీర్వాదంతో విరాజిల్లుతున్నటువంటి శుభతరుణంలో భక్తులందరికీ చెప్పేది ఏంటంటే, ఏ క్షేత్రంలో అయినా విశేషంగా ఇటువంటి క్రతువులు జరిగినటువంటి ఆ ప్రాంతంలో ఒక్కసారి అడుగు పెడితే మన జీవితం ధన్యం. కాబట్టి అమ్మ శక్తి స్వరూపిణి అని చెప్పడానికి మనం చేసేటువంటి కార్యక్రమాలే ఓ తార్కాణం. డాక్టర్ రాజాన సత్యనారాయణ గారి నేతృత్వంలో ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా విశేషంగా సంకల్పించినటువంటి కార్యక్రమం ఈ చండీ హోమం. ఈ చండీ హోమం నిరంతరాయంగా 86 చండీ హోమాలు నిర్వహించుకునేటువంటి భాగ్యం అమ్మ కల్పించి మనందరికీ కూడా మా అమ్మ అనుగ్రహం మనందరిపై ఉంది అని చెప్పడానికి చాలా సంతోషిస్తూ, మరి ఈ సందర్భంగా ఇక్కడే కోలాట భజన బృందాలు కానివ్వండి, సశాస్త్రీయంగా మంత్రోక్తంగా ఆ చండీ 13 అధ్యాయులు జరుగుతున్నటువంటి తీరు కానివ్వండి, చాలా విశేషం. ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకుని తరించవలసిందిగా సభక్తి పూర్వకంగా భక్తులందరినీ ఆహ్వానిస్తూ 87వ చండీ హోమం వైశాఖ పౌర్ణమి అంటే చాలా విశేషమైనటువంటి రోజు. ఆ వైశాఖ పౌర్ణమి రోజున 87వ చండీ హోమం జరుగుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి కార్యక్రమాల్లో పాలు పంచుకుని ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష అభిషేకాలు, అలాగే ప్రతి సోమవారం స్వామివారికి ఆలయ ప్రాంగణంలో కొలువు తీరినటువంటి శివదేవ లింగానికి కూడా విశేషంగా అర్చనలు, అభిషేకాలు నిర్వహించుకునేటువంటి సద్భాగ్యం అమ్మ ప్రసాదించింది. వాటిలో పాలు పంచుకుని తరించవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. ధన్యవాదాలు. అమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు నందు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయంలో ఆనందోత్సాహాల మధ్య సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు దీపాలు వెలిగించి హర్షం వ్యక్తం చేస్తూ ఈ చారిత్రాత్మక విజయాన్ని స్వాగతించారు. ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇచ్చి ఆమోదానికి కీలక పాత్ర పోషించిన ప్రధాని మంత్రి మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరావతి రాజధాని బిల్లు ఆమోదం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఈ నిర్ణయం రాష్ట్రానికి స్థిరమైన పరిపాలనకు పునాది వేస్తుందని, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ప్రజల దీర్ఘకాల ఆశలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్ తరాలకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. జరుగుతుంది. అలాగే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషించదగ్గ విషయం. అమరావతి ఈ రోజు రాజధానికి ఉంటే మనకి అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులు గాని, లేకపోతే అన్ని అడ్మినిస్ట్రేట్స్ కూడా అమరావతిలో ఉండటం చాలా
అందరికీ కూడా అందుబాటులో ఉండడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తూ, అలాగే ఈ రోజు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి మన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి అమరావతి రాజధానిగా, అలాగే పోలవరం ప్రాజెక్ట్ ని కూడా 2027లో ప్రారంభించే విధంగా రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి వారు సాయశక్తులు పనిచేస్తున్నందుకు పోలవరం నియోజకవర్గం నుంచి వారిద్దరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, దీని అంతటికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి మోదీ గారికి కూడా పోలవరం నియోజకవర్గం నుంచి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, రోజు రాజధానికి ఈ 18 నెలల కాలంలో 50,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేటువంటి ఎన్డీఏ కూటమికి ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా ఈ అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం పోలవరం నియోజకవర్గంలో చేయటం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 5వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మానస సరోవరం విల్లాస్ వద్ద ఎదురుగా ఉన్న మైదానంలో బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనం ఏర్పాటు చేసినట్లు డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు తెలియజేశారు. ఈ ప్రవచనాన్ని వీక్షించడానికి విచ్చేసే వారందరూ చరవాణిలను స్విచ్ ఆఫ్ చేయాలని కోరారు. జంగారెడ్డిగూడెం కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడి జనరల్ అయితే పోటీ చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా, తాను పోటీ చేయనని, తాము పోటీ చేస్తామని ఆశించి టికెట్ అడగమని, పోటీ చేయాలని కోరితే మాత్రం తమ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతలు, జలాశయాలకు, రోడ్లకు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు రైతులు విలువైన పంట భూములు ఇచ్చారని, మరలా ఆయుధ కర్మాగారానికి విలువైన భూములు ఇవ్వడానికి ఇష్టపడటం లేదని, బొట్టాయిగూడెం మండలం మర్లగూడెం అడవి భూములను కేటాయించాలని మరోమారు స్పష్టం చేశారు. అమరావతి రాజధానిగా ప్రకటించడాన్ని స్వాగతించారు. వైఎస్ఆర్సీపీ అభిప్రాయంపై మాట్లాడుతూ ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని ఆయన తెలిపారు. ఫ్యామిలీస్ తోటి వచ్చి మోడీ ప్రైమ్ మినిస్టర్ శంకుస్థాపన చేశారు. ఏదో 3 రాజధానులని అయ్యని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఇవాళ పార్లమెంట్లో చట్టం అవటం వల్ల అందరికీ ఆమోదయోగ్యం. కానీ ఏదో ఒక వాళ్ళకు కూడా ఇష్టమే ఒక సెంటర్ పాయింట్ అన్న ఏదో చెప్పాలి కదా, ఒక ప్లీజ్ చెప్పారు అంతే తప్ప నా అభిప్రాయం అది.
ఆ చట్టాన్ని మార్చాలంటే మళ్ళీ అసెంబ్లీలో పెట్టి, మళ్ళీ పార్లమెంట్ లో పెట్టి, ఉభయ సభల్లో పెట్టి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి. రాష్ట్రపతి క్యాన్సిల్ అంటే పోతుంది. మన అప్లాండ్ లో ఏమి లోటు ఉందో చెప్పి ఒక్క రోడ్డు వేస్తే సరిపోతుంది. రోడ్లు వేసారనుకో, కొంత రోడ్లు వేసారనుకో, పొలంలో ఉన్న ప్రాడ్యూస్ తెచ్చుకుంటాక రైతుకు ఉపయోగం. ఇవాళ డ్యామ్లు ఉన్నాయి. అలివేరులో డ్యామ్ ఉంది, గుబ్బల మంగమ్మ, ఇక్కడ కరాటం కృష్ణమూర్తి, ఎర్రగాల జలాశయం. ఈ రెండు లేకపోతే డెల్టాలో చేపల చెరువులు ఉంటాయా? వాళ్ళు ముంపుకు గురవుతారు కదా, అంతే కదా. అలాగే మనం తీసుకుందాం, ఇప్పుడే తాతారావు చెప్పారు, పోగొండ కోయిలగూడెంలో మంచినీళ్ళు ఉండవు. సమితి ఆఫీస్ అక్కడ ఉంది, అసలు అక్కడ డెవలప్ అవ్వాలి, నీళ్ళు లేక డెవలప్ అవ్వలేదు. ఇప్పుడు పోగొండ కట్టాక అక్కడ నీరు అత్తిలి మండలం, తాడేపల్లి మండలం ముంపు అవుతుంది. అవుట్ఫాల్ సర్వీస్ ఉంది, నిడదోల వరకు మునిగిపోద్ది. మన ప్రాంతానికి లోటు ఏంటి? పామాయిల్ ఉంది, మెయిజ్, పొగాకు, లవంగాలు, యాలక్కాయలు తప్ప ప్రతిదీ పండుద్ది. మన అప్లాండ్ ఇవాళ టాప్. మనకి ఓన్లీ రోడ్ అవి కంప్లీట్ చేస్తే, ఆ రోడ్స్ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు కాబట్టి, అతని దగ్గర ఉంది కాబట్టి చాలా రోడ్లు ఇచ్చాడు, ఇంకా రోడ్లు ఇస్తున్నాడు. నేవీ 1900 బ్యారన్లు ఉన్నాయి ఇక్కడ కోయిలగూడెం, ఆ ప్రాంతం కామాయ తోటలు ఉన్నాయి, అక్కడ పెడతానంటారు. ఆ ప్రజలందరూ ఏమైపోతారు? మన ఆలోచన ట్రైబల్ ఏరియాలో పెడదాం. ఒక రోజు నాకు ఎంపీ ఫోన్ చేస్తే వాళ్ళందరూ పిలిచాడు. అమ్మో కాదండి, నేను రాత్రికి ఆలోచించాను. అసలే ఇప్పుడు రైట్ కెనాల్కి భూమి పోయిందా మన ఏరియాలో? గ్రీన్ ఫీల్డ్ భూమి పోయిందా? చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ భూమి పోయిందా? ఇప్పుడు కొత్తగా కట్టే ఆ హైవే మీద భూమి పోయిందా? ఇప్పుడు R&R ప్యాకేజ్ లో ఎన్ని వేల ఇళ్ళు కడుతున్నారు, అది పోయిందా? ఇంత భూమి పోతే, అది కూడా పోతే ఇక ప్రజల పరిస్థితి 80% మన రాష్ట్రంలో 80% అగ్రికల్చర్ బేస్. నీకు 17% ఆహార ధాన్యాలు ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం తెలంగాణ మన కలిసి ఉన్నప్పుడు మనం సప్లై చేసేవాళ్ళం. ఇప్పుడు ఓన్లీ తెలంగాణ 17% దేశానికి అందింది. ఇక్కడ మన ప్లాంట్ అంతా కమర్షియల్ క్రాప్స్, ఎంతో ఇన్కమ్ వచ్చేది చేస్తాం. ఇలాంటి చోట్లను తీసుకొచ్చి ఆయుధాలు పెడితే పెట్టొచ్చు. ఇప్పుడు మన పర్లగూడెం ఫారెస్ట్ ఉందా, 2000 ఎకరం, 1200 ఎకరం పెట్టాం. నూజివీడులో ఒక హిల్ ఫారెస్ట్ ఇవ్వండి, ఒక హిల్ వచ్చి 2000 ఎకరం ఉంటుంది. ఇలా ఉంటుంది కదా, అది ఇవ్వండి. ఇది ఆయుధ కర్మాలు ఇస్తే రెండు ఎవరికి ఉద్యోగం రాదు. ఆ సిస్టమ్ వేరు. నేవీ ట్రైన్డ్ అవ్వాలి, మొత్తం కాంపౌండ్ వాల్ ఉంటుంది, లోపలికి ఎవరు వెళ్ళటానికి లేదు. ప్రజలందరూ ఏమైపోతారు? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చారంటే, పోలవరం ప్రాజెక్ట్ అది మన రాష్ట్రం, మెడ్రాస్ స్టేట్, మెడ్రాస్ సిటీకి కూడా నీరుస్తాం, ఉపయోగపడి వాళ్ళందరికీ మంచి లైఫ్ ఇవ్వాలని ఆలోచనతో R&R ఇచ్చి, అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని, దాసనారాయణరావు గారిని, రామాయపేట, పైడిపాక, ఆ 2 ఊళ్ళు లేపి అక్కడ ఫౌండేషన్స్తోనే ఎన్నో కష్టాలు పడి, ప్రజలను కష్టపెట్టి పోరాటం. ఒక కమిటీలు వచ్చినప్పుడల్లా ఫోన్ వస్తే, రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేస్తే, అక్కడ మన గట్టు మీద వీ వాంట్ పోలవరం ప్రాజెక్ట్ అని బోర్డులు పెట్టి కమిటీలు వచ్చినప్పుడల్లా చేయటం జరిగింది. ఇలాంటి ప్రదేశాన్ని తీసుకొచ్చి ఆయుధ కర్మాగారం ఈ పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. కాలేజీ మా చిన్నాన్నగారు తీసుకొచ్చారు, బస్ స్టాండ్ మా చిన్నాన్నగారు తీసుకొచ్చారు, ప్రాజెక్ట్ మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, ఇది అలివేరు. ఈ 2 కట్టక ముందు భీమవరం నా చిన్నప్పుడు చదివినప్పుడు ఇంత రోజు నెలలో వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు జనాభా పెరిగే కొద్ది అసలే మనకేమైందంటే 2 నియోజకవర్గాలు, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా వెళ్ళిపోయింది. మన ఈస్ట్ గోదావరి నుంచి కూడా వెళ్ళిపోయింది. ఈ జనాభా అందరూ అక్కడికి వెళ్ళిన మనం. అలాగే సమితుల నుంచి మండలాలు అయింది. అలాగే ఈ పెరుగుతాయి. జంగాడం కూడా మనం కూడా చాలా బాగా మాట్లాడారు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ. మనం కూడా రిప్రజెంటేషన్ చేద్దాం మీ అందరి సహకారంతో. మీరేమన్నా ఎమ్మెల్యేగా పార్టిసిపేట్ చేస్తారు? మా తమ్ముడు పోటీ చేస్తారు, లేకపోతే మా అబ్బాయి, మా అన్నయ్య గారి అబ్బాయి కానీ, మా తమ్ముడు గారి అబ్బాయి కానీ, మా తమ్ముడు కానీ పోటీ చేస్తారు. తమ్ముడు బీజేపీలో ఉన్నాడు, అది బీజేపీకి ఎలర్ట్ అయితే ఇంకేం క్లారిటీ కావాలా. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో వెంచేసి ఉన్న విజయదుర్గాదేవి ఆలయం వద్ద అన్నప్రసాద వితరణ చేశారు. మనెల్లి అశోక్ దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. గ్రామ ఉప సర్పంచ్, వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షులు పోల్నాటి శ్రీనివాసరావు తదితరులు అమ్మవారిని దర్శించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగే పలు పూజాది కైంకర్యాల గురించి వివరించారు. ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద దాతల సహకారంతో అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు శ్రీనివాసపురం గ్రామంలో స్వయంభూగా తెలిసినటువంటి విజయదుర్గా అమ్మవారు ఆలయంలో అశోక్ గారు దంపతులు ఇవాళ అన్నదాన కార్యక్రమం చేపట్టారండి. అది వాటి కుటుంబాలని అమ్మవారు ఇప్పుడు తొలగలుగా కోరుకుంటున్నామని, అలాగే సాయి స్ఫూర్తి హాస్పిటల్ వారు
ఫ్రీ క్యాంప్ పెట్టారు. అలాగే డాక్టర్ వేణు కార్డియాలజిస్ట్ ఆయన కూడా ఫ్రీ క్యాంప్ పెట్టారండి కూడా. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా మా యొక్క అమ్మవారిని దర్శించుకుంటే అన్ని కోరికలు కూడా నెరవేరుతాయని చెప్తున్నామండి. ఏ మాత్రమే మహా నవమాసాలు మోసి పిల్లలను కంది ఆ మాతృమూర్తి. శ్రమ కూర్చి పిల్లలను తీర్చిదిద్దింది ఆ అమ్మ. కన్నవారి యొక్క అనాదరణకు గురైన వృద్ధురాలిని వదిలేశారు. దీంతో పోలీసులు మానవత్వం చాటారు. ధర్మాజిగూడెం ఎస్ఐ వెంకన్న స్పందించి ఆ వృద్ధురాలిని బంధువుల ఇంటికి చేర్చారు. కన్న కొడుకులే భారమని వదిలేసిన వేళ కాకి చొక్కా అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకుంది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ములగలంపాడు గ్రామంలో చెట్టు కింద నివసిస్తున్న వృద్ధురాలి దీనస్థితిపై ధర్మాజిగూడెం ఎస్ఐ వెంకన్న స్పందించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. ములగలంపాడు గ్రామానికి చెందిన వృద్ధురాలిని ఆమె కుమారులు నిర్లక్ష్యం చేయడంతో నిలువ నీడలేక ఇంటి బయట చెట్టు కింద కాలం వెళ్లదీస్తోంది. ఈ విషయం మీడియా గ్రూపుల ద్వారా ఎస్ఐ వెంకన్న దృష్టికి రావడంతో ఆయన హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. ఎస్ఐ వృద్ధురాలితో మాట్లాడి ఆమె పరిస్థితిని గమనించి వెంటనే ఆమె మేనమామ ఇంటి వద్ద తాత్కాలిక నివాసం ఏర్పాటు చేయించారు. బాధ్యత మరిచిన కుమారులను పిలిపించి తల్లిని చూసుకోవడం చట్టరీత్యా ధర్మబద్ధంగా ఎంత ముఖ్యము అనేది వివరించారు. వారికి గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చి త్వరలోనే ఆమెకు శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బాధలో ఉన్న సామాన్యులకు అండగా నిలబడటమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నిరూపించిన ఎస్ఐ వెంకన్నపై లింగపాలెం మండల ప్రజలు ప్రశంసల జల్లు కురిపించారు. ఇలాంటి అధికారులు ఉండటం వల్ల పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విద్యాసాగర్ మిశ్రా బదిలీ సందర్భంగా పోలీస్ అధికారులు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న హృదయమైన క్షణాన్ని ఈ కథనం తెలియజేస్తోంది. ఉన్నతాధికారి బదిలీకి కింది స్థాయి సిబ్బంది ఇంతగా చలించిపోవడం అరుదని ఈ దృశ్యం నొక్కి చెబుతూ ఆ అధికారి యొక్క విధి నిర్వహణకు అద్దం పడుతోంది. ఆయన నాయకత్వాన్ని, సిబ్బంది సంక్షేమం, మహిళల భద్రతపై ఆయనకున్న శ్రద్ధను ప్రామాణికంగా మారింది. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా బదిలీ సందర్భంగా పోలీస్ అధికారులు కన్నీరు పెట్టుకున్నారు. ఆ అధికారి సిబ్బందిని కుటుంబ సభ్యుల్లో చూడటమే ఆ భావోద్వేగ ప్రతిస్పందనకు కారణమని చెబుతున్నారు. తన పదవీ కాలంలో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చినందుకు ఆ అధికారి ప్రశంసలు అందుకున్నారు. ఒక అధికారి బదిలీ సమయంలో ఇంతలా ఆనంద బాష్పాలు రాల్చడం యావత్ పోలీస్ వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉన్నత హోదాలో ఉండే అధికారి ఏ విధంగా వ్యవహరించాలో తెలియజేస్తుందని అన్నారు. బదిలీ సమయంలో కింద స్థాయి మహిళా ఉద్యోగస్తులు హృదయ స్పందన మరువలేనిదని విద్యాసాగర్ మిశ్రా తెలిపారు. తనపై చూపించిన ఆదరాభిమానాలు మరువలేనివని అన్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన మానవత స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ త్రిపుర రమేష్ కు అరుదైన పురస్కారం లభించింది. ఈ నెల 5వ తేదీన ఏలూరులో YMHA హాల్ నందు తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో ఎన్టీఆర్ శత జయంతి పురస్కారం అందుకోనున్నారు. ఏపీ జానపద కళాకారుల సంఘం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జిల్లాలో 103 మంది వివిధ రంగాలలోని ప్రముఖులు, కళాకారులకు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ పురస్కారం అందించనున్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరితో కలిసిమెలిసి ఉండే త్రిపుర రమేష్ కు అరుదైన ఎన్టీఆర్ శత జయంతి పురస్కారం అందుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాతల సహకారం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని సేవలు చేయనున్నట్లు త్రిపుర రమేష్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు. పవిత్ర శుక్రవారాన్ని క్రైస్తవ సహోదరులు జంగారెడ్డిగూడెం పట్టణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జంగారెడ్డిగూడెం RCM కతిలోక విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం స్థానిక అశ్వారావుపేట రోడ్లో ఎంపీడీఓ కార్యాలయం సమీపం నుంచి ZP హై స్కూల్, కాకర్ల కాంప్లెక్స్, CSI చర్చ్, బోసుబొమ్మ సెంటర్, లక్ష్మీ థియేటర్, RTC బస్టాండ్ మీదుగా ప్రధాన రహదారులలో RCM చర్చ్ వరకు బహిరంగ శిలువ మార్గం నిర్వహించారు. ఫాదర్ కళ్యాణ్ కుమార్ తో పాటు ఫాదర్ ప్రేమ్ సాగర్, ఫాదర్ బాలస్వాములు శిలువ మోస్తూ పట్టణ ప్రధాన వీధుల గుండా అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులతో కలిసి బహిరంగ శిలువ మార్గం నిర్వహించారు. 14 స్థలాల్లో క్రీస్తు మరణానికి ముందు పడిన పాటలను స్మరిస్తూ భక్తి గీతాలు ఆలపిస్తూ ప్రదర్శనగా ఏలూరు రోడ్లోని RCM చర్చ్ వరకు చేరుకున్నారు. అనంతరం పవిత్ర శుక్రవారం సాంగాయాలను నిర్వహించారు. గుడ్ ఫ్రైడే సందేశాన్ని ఫాదర్ ప్రేమ్ సాగర్ అందించారు. అనంతరం దివ్యస ప్రసాద వితరణ, శిలువను ముద్దాడటం వంటి కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ కార్యక్రమంలో నిర్మలా కాన్వెంట్స్ సిస్టర్స్, ఉపదేశులు, సంఘస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
లోక్సభ రాజ్యసభల్లో అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా జంగారెడ్డిగూడెం పర్యటనలో జిల్లా బీజేపీ అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ పాల్గొని భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీర్ఘకాల ఆశయమైన అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్ర పురోగతికి కొత్త దారులు తీసుకువస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మంత్రి మోదీ ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రజల ఆశయాలను నెరవేర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారని ఆయన కొనియాడారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా, నిధులు, జాతీయ రహదారులు, రైల్వేలు, పోర్టుల అభివృద్ధి, ఎయిమ్స్ మంగళగిరి, ఐఐటి, ఐఐఎం వంటి ప్రీమియర్ సంస్థలు, పరిశ్రమల ప్రోత్సాహం, స్టార్టప్లకు మద్దతు, పీఎం ఆవాస్, జల్ జీవన్ మిషన్ వంటి పథకాల ద్వారా గ్రామీణ అభివృద్ధి అన్ని అంశాలు రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేశాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు తాటికొండ సుధాకర్, ప్రధాన కార్యదర్శి సునీల్ సాహు, పట్టణ ఉపాధ్యక్షుడు సొలస రవికుమార్, జిల్లా బీజేపీ నాయకులు పీచుపాటి వెంకటరామలక్ష్మి, వేమూరి శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ కొప్పాక శ్రీనివాస్, సొలస సురేష్ పాల్గొన్నారు. ఉభయ సభలు పార్లమెంటులో అదేవిధంగా రాజ్యసభలో కూడా గౌరవ ఎంపీలందరూ కూడా అన్ని పార్టీల మద్దతుతోటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో వీరు ముగ్గురు కలయికలో ఈవేళ ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పేసి ఈవేళ కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా చట్టం కల్పించినటువంటి విషయాన్ని యావత్ ప్రజానికం కూడా తెలియజేస్తా ఉన్నాము. మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అమరావతి ఏకైక రాజధానిని ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈవేళ అమరావతిని ఏదైతే కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈవేళ గెజిట్ నోటిఫికేషన్ రూపంలో రాష్ట్రపతి గారి దగ్గర నుంచి విడుదల కాబోతున్నటువంటి శుభ సందర్భంలో అందరికీ కూడా మరి ముఖ్యంగా భారత ప్రధానమంత్రి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చట్టబద్ధ కల్పించే విషయంలో సహకరించినటువంటి అన్ని పార్టీల గౌరవ పార్లమెంట్ సభ్యులకి హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 5వ తేదీన బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనం, తరలి రావాలని పిలుపునిచ్చిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో పదవీకాలం పూర్తయిన గ్రామ సర్పంచులను సత్కరించిన జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ నాయకులు. హాజరైన చింతలపూడి కన్వీనర్ కంబం విజయరాజు. రాజధాని అమరావతిపై చట్టసభలు ఆమోదించడాన్ని అభినందించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్. జంగారెడ్డిగూడెంలో కన్నుల పండుగ ఈస్టర్ వేడుకలు. శిలువ మార్గం చేసిన ఆర్సీఎం కథోలిక విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ కళ్యాణ్ కుమార్. లింగపాలెం మండలం ములగలంపాడులో చెట్టు కింద నివాసం ఏర్పాటు చేసుకున్న వృద్ధురాలు, మానవత్వం చాటుకున్న పోలీసులు. వార్తలు సమాప్తం. నమస్కారం.